సో సూర్యరాయేంద్ర నిఘంటువుని తిరిగి పునర్ముద్రణ జరగాలని నేను చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తాను. మనోహర్ నాయుడు గారికి కూడా తెలుసు. దానికి కొంత డబ్బు ఇద్దామంటే ఏమైపోయింది, మళ్ళీ కూర్చొని కొత్త దాని ఎడిటోరియల్ టీం రావాలి, చాలామంది భాషా శాస్త్రవేత్తలు కావాలి. అందుకని వాటిని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మన దీంట్లో. సో ఈరోజు మన ఏదో మాట్లాడుతున్న దాదాపు 1,40,00,000 1,70,00,000 దాకా అవుతుందని చెప్తా ఉన్నారు చేయడానికి. సో నేను అనుకుంటుంది, నేను ఒక 3వ వంతు నేను భరిస్తాను. అలాగే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకొని, అంటే సూర్యరాయేంద్ర నిఘంటు ఎందుకు అవసరం అనడానికి ఇందాక నేను మిస్ అయిపోయింది. మాల్కమ్ ఎక్స్ది అంటే అతను డిక్షనరీ చదివి మహాజ్ఞాని అయిపోయాడు, మా గొప్ప వక్త అయిపోయాడు, సివిల్ రైట్స్ లీడర్ అయిపోయాడు. అట్లాగా డిక్షనరీ చాలా చాలా కీలకం. సో డిక్షనరీస్ మీరు చదవండి. ఎందుకంటే మీకు నేను ఇవ్వగలిగేది నిజంగా మన చేతిని చాలాసార్లు అనుకుంటాను, నా పిల్లలు కూడా ఇదే చెప్తాను, రీడింగ్ మీరు ఒక అలవాటు చేసుకోండి. పుస్తక పఠనం అనేది నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ జనరేషన్కి కానీ. ఎంతసేపు టీవీలు చూస్తాం, ఎంతసేపు ట్విట్టర్ మీద ఉంటాం, ఎంతసేపు సోషల్ మీడియా చూస్తాం. నిజంగా కనుక మన పుస్తకాలు చదివితే మనకు వచ్చే జ్ఞానం వేరు, పోరాటం చేసే శక్తి వేరు ఉంటుంది. నేను చాలాసార్లు కుంగిపోయినప్పుడు ఒక శేషేంద్ర నాకు ఉత్సాహం ఇచ్చాడు, గుంటూరు శేషేంద్ర. అలాగే నాకు తిరుగుబాటు చేయాలి, గతి మనకు దారి తెన్ను లేదు, కానీ చీకట్లో ఒక దీపంలా కనిపిస్తుంది అనేది నాకు చెప్పడానికి నాకు దేవరకొండ బాలగంగాధర్ తిలక్ నాకు దారి చూపించారు. వాళ్ళు ఎవరు నా దగ్గర ప్రత్యక్షంగా ఎవరు లేరు, కానీ వారి మాటలు నాకు గైడెన్స్ ఇచ్చింది. సో అందుకని మీకు ప్రతిదీ ఈ కనిపిస్తున్న ప్రతి పుస్తకం అది మీకు ఒక సంపద, అది మీకు ధైర్యం ఇచ్చేది మీకు. అందుకని ఆ ధైర్యాన్ని మీరు సంపాదించుకోమని. ఎందుకంటే నేను ఒక్కడిని చేసే పోరాటం కాదు, మీలాంటి యువకులు, పెద్దవాళ్ళందరూ కూడా మనం కూర్చొని ఎవరైతే తెలుగు భాషా శాస్త్రవేత్తలు ఉన్నారో, అధ్యాపకులు ఉన్నారో, తెలుగు పండితులు ఉన్నారో, ముందుగా మనం చేసిన సరిగ్గా నేర్చుకున్నందుకు వారి కాళ్ళకి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే మీరు ఎంత కష్టపడితే డబ్బులు ఉండవు దాంట్లో. తెలుగు అధ్యాపకులు కావాలంటే డబ్బులు ఉండాలి. మొన్న ఈ మధ్యన స్కూల్లో కూడా చెప్పారు, అధ్యాపకులు హైయెస్ట్ పెయిడ్ వ్యక్తులు అవ్వాలి, జీతాలు వాళ్ళకి ఎక్కువ ఉండాలి. ఎందుకంటే సమాజాన్ని నిజంగా ఒక అధ్యాపకుడు కనుక బలమైన జీతభత్యాలు ఇవ్వగలిగితే సమాజం మారిపోతుంది. ఆ విధంగా నేను కోరుకుంటా ఉన్నాను, అలాంటి జరగాలని చెప్పి. మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ మొత్తం ఈ బుక్ ఫేర్ అంటే చిరిగిన చొక్కా అయినా దుడుకో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. ఈ వీరేశలింగం పంతులు గారు చొక్కా చినిగిపోయిన పర్లేదు, కానీ మంచి పుస్తకం ఉండదు. అలాగే మనకి పుస్తకాలు లేకుండా నేను రోడ్డు మీదకి బయటికి రాను. ఇప్పుడు నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు నాకు భయం వచ్చేసి పుస్తకాలు పక్కన లేకపోతే ఏదో కోల్పోయినట్టు. నేను కోట్లు వదిలేసుకున్నాను, కోట్లు డబ్బులు ఇవ్వలేదు, నాకు కోట్లు పోగొట్టుకున్నాను, కోట్లు ఇచ్చేసాను, కానీ పుస్తకాలు నా పక్కన ఉన్నంత కాలం నాకు ఎప్పటిలా ఉంటుందంటే నన్ను ఒక అంగరక్షకుల్లో కాపాడుతాయి. ఎంత ధైర్యం ఉంటుందంటే, నా జీవితంలో మొట్టమొదటిసారి మా వదిన గారిని అడిగేవాడిని, నాకు కొంచెం అంటే నాకు పాకెట్ మనీ కావాలంటే నాకు పెద్ద వేరే అలవాటు లేదు, ఒక పుస్తకాలు చదవడం అలవాటు. ఆ పుస్తకాల కోసం వెళ్ళి మా వదిన ఏదో అడిగితే కూర్చోబెట్టి ఏదో డబ్బులు ఇచ్చేది. ఆ డబ్బులు చూడ పరిగెత్తికి బుక్ షాప్కి వెళ్ళి బుక్స్ కొనుక్కొని అవన్నీ కలెక్ట్ చేసుకున్నాయి. సరిపోయేగా, నాకున్న కోరిక సరిపోయేగా. నేను చాలాసార్లు ఒక తొలి ప్రేమకి కొంత డబ్బు వచ్చింది, ఇప్పుడు పుస్తకాలు చూసేవాడిని, కానీ నేను కోరుకున్న దానికి ₹1,00,000. మీరు ఊహించుకుంటే నా రెమ్యూనరేషన్ 15 లక్షలు అంటే నేను ₹1,00,000 పుస్తకం, 1,00,000 2 లక్షల పుస్తకాలు కొనుక్కున్నాను. అంటే వెళ్ళి పుస్తకాలు కొనుక్కున్న ఆ బుక్ షాప్లోకి వెళ్తే ఎంత అనిపించిందంటే, నేను ఏదో మొత్తం ఒక బ్యాంకు వాల్ట్లోకి వెళ్తే కొన్ని లక్షల కోట్లు కనిపిస్తే ఎలా ఉంటుందో నాకు లోపల అలా ఉంది. చేతులు జేబులో డబ్బులు ఉన్నాయి, ఎదురుగా పుస్తకాలు ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకాన్ని నాకు నచ్చిన పుస్తకం కొనుక్కొని రూమ్లో పెట్టుకొని ఒక 3 రోజులు నిద్రపోలేదు. అది చూస్తూ ఉన్నాను, కొంచెం చదువుకుంటా ఉన్నాను, మళ్ళీ ఆ పుస్తకం తీసాను, కక్కుర్తి ఆతృత, ఇది చదివేయాలి. అందుకే నేను అంటే ఒక జీవిత కాలంలో కాల్ సగాన్ చెప్పినట్టుగా 10,000 పుస్తకాలు చదవగలను ఒక మనిషి.
10,000 పుస్తకాలు చాలా బలంగా చదవాలి సంపూర్ణంగా. ఆ 10,000 పుస్తకాలు ఎలా చదవాలి అనేది మనం ఒక స్ట్రాటజీతో నిర్ణయించుకోవాలి. మన ఇష్టాలు ఏంటి, మన అయిష్టాలు ఏంటి, ఏ పుస్తకం మనకు అవసరం, ఏ పుస్తకం మనకు అనవసరం, ఇవన్నీ పెట్టుకొని మీరు కూడా పుస్తక ప్రియులు కావాలి, గొప్ప సాహితీ వేత్తల్ని గౌరవించే వ్యక్తులు కావాలి, మీరు తెలుగు భాషని పరిరక్షించే మీరు సైనికులు కావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసి ఇక్కడికి వచ్చిన ఈ బోర్డు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. తెలుగు తల్లికి ధన్యవాదాలు తెలియపడి, ఎందుకంటే మా తెలుగు తల్లికి మల్లెపూ దండ తింటున్నప్పుడల్లా నేను మైమరిచిపోతాను. అలాంటి తెలుగు తల్లికి, తెలుగు మాతృ భాష మనకి ఇచ్చిన తెలుగు తల్లికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, విజయ్ కుమార్ గారికి ఇక్కడికి వచ్చిన దీన్ని నిర్వహించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ, ఇక్కడికి వచ్చిన మౌనంగా కూర్చొని మీ ప్రేమనిస్తున్న ఇక్కడ సాహితీ ప్రియులందరికీ మనస్ఫూర్తిగా మీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి అద్భుతమైన సహకారం అందించిన శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారు, కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎన్టీఆర్ జిల్లా వారికి, అలాగే ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారికి, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎన్టీఆర్ జిల్లా. సో ఇక్కడ ఉన్నటువంటి 294 బుక్ స్టాల్ ఆర్గనైజర్స్కి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎంఎస్కు విజయ్ కుమార్ గారికి, సభాధ్యక్షులు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే కలిశెట్టి అప్పలనాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, శ్రీ నాగేశ్వరరావు గారు ఈనాడు ఎడిటర్, శ్రీ శ్రీనివాసరావు గారు సాహిత్య అకాడమీ కార్యదర్శి, శ్రీ అప్సరసు కృష్ణారావు గారు కవి జర్నలిస్ట్, శ్రీ లక్ష్మయ్య విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షులు, శ్రీ టి మనోహర్ నాయుడు గారికి విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి, వీరందరికీ కూడా మరోమారు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. అందరికీ ప్రేమగా పివి నరసింహారావు గారిని పిలుచుకుంటాం. అప్సరసు కృష్ణారావు గారు నా చేత ఈ రిలీజ్ చేయించింది మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే పివి నరసింహారావు గారి గురించి చెప్తారు, ఆయన మొత్తం సర్ది పెట్టేసుకొని ఇంక నేను ప్రధానమంత్రి ఇవన్నీ ఢిల్లీలోకి రాజకీయాలు లేవని చెప్పి ఆయన ఉన్నదల్లా ఆయన గ్రంథాలయాన్ని తిరిగి ఆయన కరీంనగర్ దగ్గర నేను సొంత గ్రామానికి తీసుకెళ్ళిపోతా ఉంటే అప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆ సమయంలో ఆయన రాస్తుంది ఏంటంటే సహస్ర ఫండ్ అని, 1000 పడగలు, విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలు హిందీలో అనువదిస్తాను. ఆ సమయంలో ఆయన ప్రధానమంత్రి, మళ్ళీ ముగించుకొని ఆయన ప్రధానమంత్రి అయ్యారు. అంటే అలాంటి సాహితీవేత్త, అంటే చాలా బహుభాషలు మాట్లాడగలిగే ఒక గొప్ప వ్యక్తి. అంటే ఆయన గురించి నేను చెప్పమంటే నాకు స్థాయి లేదు. నేను పివి నరసింహారావు గారి గురించి నేను గౌరవంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయగలిగే స్థాయి తప్ప ఆయన గురించి మాట్లాడే స్థాయి ఇంకా నాకు అంత జ్ఞానం లేదు. ఆయనకి జ్ఞానం వచ్చిన ఒక రోజున పివి నరసింహారావు గారి గురించి చాలా బలంగా మాట్లాడతాను. కానీ ఒక్కటి నా కోరిక ఏంటంటే, ఢిల్లీలో ఒక తెలుగు ప్రధానమంత్రికి దేశం ఆర్థిక సంస్కరణలే మూలాలని మార్చేసిన వ్యక్తి, ప్రపంచానికి ఓపెన్ చేసిన, ఈరోజు అభివృద్ధి జరుగుతుంది, హైవేలు పడుతున్నాయి అంటే అది పివి నరసింహారావు గారి కారణం. దానికి అండగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు. అంటే అలాంటి పివి నరసింహారావు గారికి అక్కడ సరిగ్గా ఖనన కార్యక్రమాలు సరిగ్గా జరగలేదు. ఆయనకి నివాళులు అర్పించుకుందామంటే అక్కడ సమాధి లేదు. మనందరం కూడా ఈ రోజున మన ఒక సంకల్పం ఏంటంటే, ఒక పుస్తకం ప్రియుడు 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలడు, ఒక మేధావి 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలడు. 1,00,000 మంది రోడ్డు మీదకి వచ్చే వాళ్ళకంటే కూడా ఒక 1,00,000 మంది మెదళ్ళని కదిలించగలిగే మేధావులందరూ అందరూ ఒక తాటిపైకి వచ్చి ఢిల్లీలో ఆయనకి నివాళులు అర్పించడానికి, ఆయనకి సమాధి అక్కడ పెట్టడానికి ఒక స్మృతి చిహ్నం కావాలి అంటే అది పెట్టేలా మనందరం తెలుగువారిగా ఏకమై అది మనం వెళ్ళేలాగా మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా మనందరం ఒక ఉద్యమంలో తీసుకెళ్ళాలి. ఆయనకి అక్కడ స్మృతివనం ఏర్పాటు చేయాలి అనేది అనేక కోట్లాది మంది తెలుగు ప్రజల నాది కూడా గాఢమైన ఆకాంక్ష. అలాగే నాకు ఇష్టమైన పుస్తకాలు అని చెప్తే తెలుగులో చాలా ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు వనవాసి, అలాగే చూకులు పురుషోత్తం గారిది ఏది పాపం అని నేను నేర్చుకున్నాయి. అలాగే ఇంగ్లీష్లో బాగా ప్రభావితం చేసిన వి ద నేషన్, మన నాని పాల్కివాల గారిది వి ద నేషన్ అండ్ వి ద పీపుల్. ద లిస్ట్ గోస్ ఆన్, చాలా ఉంది ఆ లిస్ట్. కానీ ఎప్పుడన్నా మీరు కోరుకున్నట్టుగా ఇలా సభలో కాకుండా అప్పుడప్పుడు నా ట్విట్టర్ని వేదికగా చేసుకుని దాంట్లో చెప్తూ ఉంటాను. ఇదివరకు పెట్టేవాడిని, కానీ
మరీ కొంచెం అతిగా ఉంటుంది, ఎక్కువ మన షో కొడుతున్నాడు అనుకుంటారని చెప్పి నాకు ఇబ్బంది. అంటే ఒకసారి అంటే ఇది ఒక్కడే చదువుతున్నట్టు మేము చదవట్లేదు అని అంటారని భయం వేసి నేను పెట్టడం మానేసి. బట్ కానీ మీరు చెప్పారు కాబట్టి అప్పుడప్పుడు పెడతాను. థ్యాంక్ యూ. జై హింద్.